వస్తున్నా. హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నేను యూట్యూబ్లో ఒక 1 వీక్ నుంచి యాక్టివ్గా ఉన్నా. ఈ 1 వీక్లో 80 మెంబర్స్ని సబ్స్క్రైబ్ని పొందగలిగాను. సో నేను ఈ 15 డేస్లో ఒక 300 to 500 రీచ్ అవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నా. దానికి మీ అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మనము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉంటాం. నేను అది చేస్తాను, నేను ఫ్యూచర్లో ఇది అవుతాను, పెద్దగా అయిన తర్వాత ఇది చేస్తాను, నేను ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, డిగ్రీ తర్వాత ఇంకో MBA ఫారెన్లో చేస్తాను, అదర్ కంట్రీస్లో చేస్తాను, లేకుంటే పెద్ద రెస్టారెంట్ పెడతాను, పెద్ద బిజినెస్ చేస్తాను. రకరకాల కళలు కంటూ ఉంటాం అన్నమాట ప్రతి ఒక్కరు. కానీ ఆ కళలు కన్న వాళ్ళలో ఓన్లీ ఒక 10 to 20% మాత్రమే రీచ్ అవుతారు. మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఆ 20% వాళ్ళకి వాళ్ళు అనుకున్న దాని మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే వాళ్ళకి అంత దాన్ని రీచ్ అయ్యే కెపాసిటీ ఉన్నా వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ కాకుండా జీవితంలో వెనకబడిపోతారు. ఉదాహరణకి మన చిన్నతనంలో స్కూల్ స్టేజ్లో చెప్పిన కుందేలు తాబేలు కథనే తీసుకున్నాను. కొందరికి తెలిసే ఉంటుంది, కానీ కొంత తెలియని వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చిన్న చెప్తా ఉన్నా. తాబేలు కుందేలుని రేస్లో పెడతారు, పోటీలో పెడతారు. కానీ అందరు ఏమనుకుంటారంటే దాన్ని రేస్లో పెట్టేది ఏమి, కుందేలు ఈజీగా ఫాస్ట్గా రన్ చేస్తుంది కాబట్టి కుందేలే సక్సెస్ విన్ అవుతుంది అనుకుంటారు. కానీ ఆ రెండింటిని పోటీ పెడితే స్లోగా వెళ్ళి తాబేలే రీచ్ అయి ఉంటుంది, కుందేలు రీచ్ అవ్వదు. ఎందుకంటే కుందేలుకు పికిల్ మైండ్, స్పీడ్గా పరిగెత్తుంది. ఓహో ఇంకా టైం ఉంది కదా అప్పుడు ఇక్కడ దిక్కులు చూసుకుంటూ తన గమ్యాన్ని మర్చిపోయి మధ్యన వచ్చే ఎంటర్టైన్మెంట్స్ని చూసుకుంటూ ఆ గమ్యాన్ని రీచ్ అవ్వదన్నమాట. కానీ తాబేలు అలా కాదు, ఒకే ఫోకస్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని దాని మీదే ఫోకస్డ్గా స్లోగా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ గమ్యాన్ని చేరుకుంటుంది. కుందేలు పికిల్ మైండ్ నేచర్ ఉంటుంది కాబట్టి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ మధ్యన వచ్చే వాటికి అట్రాక్ట్ అయిపోయి గమ్యం చేరకుండా వెనకబడిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళు గోల్స్ అనుకుంటారు కదా, ఆ గోల్స్ అనుకునే టైంలో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దానికి ఇంకా నాకు 2 years 3 years టైం ఉంది కదా, 5 years టైం ఉంది కదా, అప్పుడు చూసుకుందాం, నాకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుందాం, ఒకవేళ బిజినెస్ పెట్టాలనుకుంటే అప్పుడు మా నాన్న ఫాదర్ డబ్బులు ఇస్తాడు, అప్పుడు బిజినెస్ చేయొచ్చు అనే రకరకాల థింగ్స్తో ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్తో బాతాకాన్ని కొట్టడమా, సినిమాలకు పోవడమా, క్రికెట్ ఆడడమా, సోషల్ మీడియాలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఫ్రెండ్స్తో చాట్ చేయడమా, బయట బాతాకాన్ని కొట్టడమా, ఇలా రకరకాల హ్యాబిట్స్తో వాళ్ళ గోల్స్ని మర్చిపోయి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటారు లైఫ్ని. దీని అంతటికి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. కాన్ఫిడెన్స్ ఉన్నవాడు అలా ఉండడు, తాబేలాగా ఉంటాడు. ప్రతిరోజు వాడు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటాడో దాన్ని స్టెప్ బై స్టెప్ రోజు దానికి ఒక 1/2 hour 20 minutes కేటాయిస్తాడు. ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉంటాడు. డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ప్లాన్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే వాడు చదువుకున్న స్టేజ్లో నుంచే వాళ్ళ నాన్న ఇచ్చిన ప్యాకెట్ మనీని కొద్దిగా సేవింగ్ చేసుకుంటూ సండేస్, హాలిడేస్ టైంలో ఎక్కడైనా వర్క్ చేస్తూ ఆ నా మనీని సేవ్ చేసి అలాగే పెట్టుకొని వాడు అనుకునే టైంలో మినిమం అమౌంట్ని క్యాపిటల్ కింద పెట్టుకుంటాడు. అది సక్సెస్ఫుల్ అవ్వాలంటే కాన్ఫిడెంట్గా చేసే వ్యక్తి చేసే పని. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు ఆ రోజు ఏదో ఒకటి మా నాన్నకి చెప్పి ఏదో జిమ్కి కొడితే 3-4
ఇచ్చేస్తాడు, 5 లక్షలు ఇచ్చేస్తాడు, అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చులే, దాందే ముందే ఆ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు, ఈ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు అని నెగ్లిజెన్సీ. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి నెగ్లిజెన్సీ ఎక్కువగా ఉంటుంది, ప్రతిదాన్ని ఈజీగా తీసుకుంటారు అన్నమాట. ఈ కాన్ఫిడెన్స్కి, ఓవర్ కాన్ఫిడెన్స్కి ఇంకొక ఉదాహరణ ఏమంటే, ఇప్పుడు మీరు ఒక మంచి రెసిపీ తయారు చేస్తూ ఉంటారు, ఫుడ్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తారు, సూపర్గా వచ్చింది. లాస్ట్లో మనం వేసేది సాల్ట్, వేయాల్సిన సాల్ట్ కంటే ఎక్కువ వేస్తే నువ్వు చేసిన కష్టమంతా వెళ్ళి నీ అనుకున్న ఇంగ్రీడియంట్ ఫెయిల్ అయిపోతుంది, ఎవరికి నచ్చదు. అలాగే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత స్మార్ట్ వర్క్ చేసినా, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా సాల్ట్ లాగా, నీకు ఎంత ఉండాలో అంతే ఉండాలి, అంతకు మించి ఉంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు. కాన్ఫిడెన్స్ దీపం లాంటిది, నీకు వెలుగునిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అగ్నిపర్వతం లాంటిది, నేను దహించేస్తుంది. కాబట్టి నువ్వు ఏది చేయాలన్నా ఫస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు. ఎవరేం చెప్పినా తలెగరేస్తూ మాట్లాడొద్దు. ఎవరేం పెద్దవాళ్ళు కానీ, నీకంటే చిన్నవాళ్ళు కానీ, తోటి స్నేహితులు కానీ, ఉపాధ్యాయులు కానీ, నువ్వు వర్క్ చేసే ప్లేస్లో నీ ఎంప్లాయీస్, పక్కన ఎంప్లాయీస్ కానీ, మేనేజర్స్ కానీ, నీ కింది స్థాయి వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే దాన్ని విను ఫస్ట్. వాళ్ళు చెప్తున్నది నిజం ఎంత, అబద్ధం ఎంత, వాళ్ళు చెప్తున్నది నాకు ఆపాదిస్తుందా లేదా అని తెలుసుకో. థింక్ చేయకుండా, వాళ్ళు చెప్పేది వినకుండా వెంటనే రిప్లై చేసి ఓ నాకు తెలుసులే అని మాట్లాడేస్తూ ఉంటే నువ్వు జీవితంలో పైకి రావు, జీవితం సంకనాకు పోయేది గ్యారెంటీ. కాన్ఫిడెన్స్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి లిజనర్గా ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్తే అది వినాలి, అది రైటా రాంగా నువ్వు రెక్టిఫై చేసుకోవాలి ఇన్నర్ మైండ్తో. తర్వాత ఏదైనా నువ్వు ఏది చేయాలనుకుంటావో దానిపైన సాధన చేయాలి, రెగ్యులర్గా సాధన చేయాలి. అలాగైతేనే నువ్వు ముందుకు పోగలవు. అలా కాకుండా నువ్వు అన్నీ నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, ఫైనల్ ఎగ్జామ్కి కొంతమంది ఎగ్జామ్ ఉన్న 15 రోజుల ముందు బుక్స్ పెట్టుకొని రాత్రి పగలు చదివేస్తారు. కొంతమంది పిల్లలు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ చదువుతూ ఉంటారు. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ చదువుకున్న వాడికి మెమొరీలో ఎప్పుడూ ఉండిపోతుంది. లాస్ట్లో వాడు ఆరామ్సే టీవీ చూసుకుంటూ రోజు ఒక 1 అవర్ చదువుకున్న ఎగ్జామ్లో హాయిగా రాసేస్తాడు. వీళ్ళు 15 డేస్లో చదివేవాళ్ళు, ఓవర్ కాన్ఫిడెన్స్తో చదివేవాళ్ళు ఏం చేస్తారు, అన్నీ ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, ఆ హెడ్లైన్స్, ఈ హెడ్లైన్స్ అని వాడు ఫోన్ చేసి అడగడం, వీళ్ళు ఫోన్ చేసి అడగడం, ఆ సార్ని అడగడం, ఈ సార్ని అడగడం, అన్ని టెన్షన్ తీసుకొని ఆ టెన్షన్లో చదువుకునేది వన్ మైండ్ వరకు పోదు. చదువుకున్నట్లే మర్చిపోతుంది, వచ్చినట్టు ఉంటుంది, అక్కడ కంప్లీట్ ఆన్సర్ రాదు. ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్లు వస్తుంది, కానీ పేపర్ మీద నీకు ఆన్సర్ రాయడానికి రాదు. అప్పుడు తల కొట్టుకున్న ప్రయోజనం ఉండదు. అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఎడ్యుకేషన్లో కానీ, బిజినెస్లో కానీ, నువ్వు బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే, నువ్వు ఏదైనా రాంగ్ చేస్తూ ఉంటే, నీకు కస్టమర్ కానీ లేకుంటే ఎవరైనా వెల్ విషర్ కానీ నువ్వు చేస్తుంది ఇది రాంగు, ఇది ఏదో మిస్టేక్ ఉంది, ఇది రెక్టిఫై చేసుకొని ఎవరైనా గైడ్ చేసినప్పుడు దాన్ని ఏం ప్రాబ్లం ఉంది అని రీచెక్ చేసుకోవాలి. అంతేగాని మాకు తెలుసులయ్యా నువ్వేం చేస్తావు, ఇది నాకు అంతా అప్పటి నుంచి నాకు నాలెడ్జ్ ఉంది, నువ్వు చెప్పింది నేనేమంత తిక్కోను కాదు, నేను ఈ బిజినెస్ 10 years నుంచి చేస్తున్నాను అని నెగ్లెక్ట్గా సమాధానం చెప్పినావంటే ఆ రోజు ఒక రోజు కూలిపోతావు. ఇప్పుడు కొంతమంది వ్యాపారవేత్తలు బిగ్ షాట్స్గా ఉన్నారంటే వాళ్ళంతా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏది చేయరు, కాన్ఫిడెన్స్గానే చేస్తారు. వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే రేస్లో దిగి సక్సెస్ అవుతారు. సో మీరందరూ కాన్ఫిడెన్స్గానే ఉండండి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో
కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. మీ తోటి వాళ్ళని కూడా ముందుకు తీసుకోవాలి. ఎవరైనా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటే వాళ్ళని గైడ్ చేయండి, చెప్పండి. ఎందుకంటే ఒకసారి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండి ఏదైనా స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన వ్యక్తి జీవితంలో కోలుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో జీవితంలో ఏదైనా చేసి బ్యాక్ స్టెప్ పడిపోయినాడంటే మళ్ళీ రీగ్రోత్ అవ్వడం చాలా కష్టం ఉంది. సో దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, బ్రదర్స్ కానీ ఎవరైనా అలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు పోతూ ఉంటే ఒకసారి వాళ్ళు మిమ్మల్ని తిట్టుకున్నా పర్లేదు, కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఇది చూడు నువ్వు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, చూసుకొని వెళ్ళు. తర్వాత పడిపోయిన తర్వాత లేయడం కష్టం, మార్కెట్లో గుడ్ విల్ పోయిన తర్వాత రాదు అని గైడ్ చేయండి, మంచి మార్గంలో నడిపేయండి. నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చినట్లయితే మై డ్రీమ్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తా ఉన్నా. నేను ఈ 1 monthలో 500 సబ్స్క్రైబర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. సో దాని అందరికీ మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్.